అత్తయ్య, ఓ అత్తయ్య, నాకు జ్వరంగా ఉంది. నేను హాస్పిటల్కి వెళ్ళి పెద్ద డాక్టర్ దగ్గర చూపించుకొని వస్తాను. నేను కూడా రానా? మీరొస్తే నా పనులు ఎలా అవుతాయి? ఏంటి? ఆహా, పర్లేదు, నేను వెళ్ళొస్తాను. జాగ్రత్తగా వెళ్ళిరమ్మా, బయట ఎండలు మండిపోతున్నాయి. కారుందిగా, ఏం కాదులేమ్మా. ఏ రామా, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఈరోజు నువ్వు గనక ఈ ఇల్లు వదిలి ఎక్కడికైనా వెళ్ళావో ఇంకా జీవితంలో ఈ ఇంట్లోకి అడుగు పెట్టనివ్వను. లేదత్తయ్య, నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను. ఇక్కడే ఉండు, పాపను చూసుకో. పాప ఏడుపు నాకు వినపడ్డానికి వీల్లేదు. నువ్వు దూరంగా ఉంటే పాప ఎందుకు ఏడుస్తుందమ్మా? ఏంట్రా వెటకారమా? లేకపోతే ఏంటమ్మా? ఈ ఇంట్లో రామ ఉంటేనే పాప ఏడవకుండా చక్కగా ఆడుకుంటుంది. నువ్వు రామాకే చెప్తున్నావు పాప ఏడవకూడదని. అత్తయ్య, అవన్నీ పట్టించుకోకండి, పాపను నేను చూసుకుంటాను. మీ ఆయనకి చెప్పు నా మీద జోకులు వేయద్దని. కాఫీ కూడా చల్లారిపోయింది. రే, నాకు హెల్ప్ చేయాలి. ఏంటన్నయ్య? ఆ నిధి దొరికింది. నిజంగానా? గాడ్స్ గ్రేస్. అవునరా, అస్మిత ఆ వాసుదేవ్ వాళ్ళతో కలిసి ఆ రోజు మా నుంచి నిధిని మాయం చేసింది. ఏముంటున్నావు అన్నయ్య? ఇంత పని చేసింది ఆ దుర్మార్గురాలు. అవునరా, ఆ రోజు మేము నిధిని తీసుకొస్తుంటే మా ముందే ఒళ్లంతా గాయాలతో పడిపోయినట్టు నటించింది. అదే టైంలో వాసుదేవ్ మనుషులందరూ నిధిని తీసుకుని వెళ్ళిపోయారు. అయితే ఇప్పుడు ఏం చేయాలి? ఆ నిధి బయట పెట్టాలంటే మేము అర్జెంటుగా వాసుదేవ్ ఇంటికి వెళ్ళాలి. కానీ అత్తయ్య గారికి డౌట్ రాకూడదు. అందుకే నీ హెల్ప్ కావాలి. చేస్తానన్నయ్య. వదిన నిజాయితీ నిరూపించుకోవాలంటే నేనేం చేయమన్నా చేస్తాను. చెప్పండి, ఏం చేయాలి? రామాలా నువ్వు చీర కట్టుకొని యాక్ట్ చేయాలి. ఏంటి? అవునరా, ఈ హెల్ప్ నువ్వే చేయాలి. ప్లీజ్. నో అనలేని పరిస్థితి. మీకోసం చేస్తానన్నయ్య. వదిన నా కూతుర్ని తన కూతురులో చూసుకుంటుంది. వదినంటే తల్లితో సమానం అంటారు. అలాంటి వదిన కోసం ఎంత రిస్క్ అయినా తీసుకుంటాను. నేను ఇప్పుడే చీర కట్టుకొని వస్తాను. మీరు ధైర్యం కావాలండి. ఆ నిధి ఎలాగైనా ప్రభుత్వానికి అప్పగించండి. థ్యాంక్స్ రా. థ్యాంక్స్ ప్రశాంత్, వెళ్ళొస్తాం. ఆగండి. ఎక్కడికి వెళ్తున్నారు? ఏం లేదత్తయ్య, బట్టలు బయట ఆరేశాను, తీసుకురావడానికి వెళ్తున్నాను. సరే వెళ్ళు. ఏమండి, ఎలా ఉంది ఇప్పుడు? సుఖప్రసవమైనంత హాయిగా ఉందే నాకు. ఈ 4 రోజులు ముళ్ళు మీద కూర్చున్నట్టు ఉండేది, ఇప్పుడు పూల మీద కూర్చున్నట్టుంది. అయితే తమరి కాలు ఇంకా కుదురుగా ఉండదన్నమాట.
ఇక గంపతో మీకు పని లేనట్టేగా. ఎందుకుండదే, అసలే ఎండాకాలం మామిడికాయలు తింటాం, వేడి చేస్తుంది. ఆ తర్వాత అమ్మో ఏమైనా జరగచ్చు. ఆ గంప మాత్రం జాగ్రత్త పెట్టవే పద్మం. అయ్యయ్యో, జాగ్రత్తగా పొయ్యిలో పెట్టేశాను కదండి, మొత్తం కాలిపోయింది. ఒసేయ్, నా గంప! అ- అరే, ఏమే, నా అయ్యో, గంపే! అయ్యో కాలుతుందండి, నా గంపే! కాలిపోయింది కదా. ఏమండి? రఘురామ్ గారు ఉన్నారండి? ఆయన బావగారు ఉన్నారండి. ఏంటి మ్యాటర్? అదే 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 ఉన్నారండి, ఎందుకు? ఏమండి, డబ్బులు ఇచ్చే మ్యాటరా తీసుకునే మ్యాటరా? నేను హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చానండి. ఓహో, రఘురామ్ గారితో మాట్లాడాలి. ఓన్లీ మాట్లాడమేనా? లోపల ఉన్నాడు, పోండి. రండి అయ్యా, రండి రండి రండి. బావగారు మీకోసం. నమస్కారం అండి. నమస్కారం అండి, కూర్చోండి. కూర్చోండి. నేను ప్రభుత్వం నుంచి వచ్చాను. మీరు ఈ గ్రామానికి చేస్తున్న సేవ గుర్తించి ఈ సంవత్సరం ప్రభుత్వం స్కూల్సు, కాలేజీలు, గవర్నమెంట్ సంస్థలకి పంపిణీ చేసే అన్ని రకాల దుస్తుల కోసం 1 కోటి రూపాయల గార్మెంట్స్ కాంట్రాక్ట్ మీకు ఇవ్వాలని నిర్ణయించింది. కోట! కోటి రూపాయల? కానీ ఈ కాంట్రాక్ట్ని స్త్రీల శక్తిని ప్రోత్సహించే ఉద్దేశంతో మీ కుటుంబంలో ఒక మహిళ పేరు మీద ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. మీరు ఎవరి పేరు చెప్తే వారి పేరు మీద ఇస్తాం. ఏమండి ఏమండి, నా పేరు చెప్పండి, ఇంత మంచి అవకాశం మళ్ళీ రాదు. నువ్వు ఉండవే. ఎవరి పనికి సరితూగుతారో రఘువే నిర్ణయిస్తాడు. అది సార్, మీరు నిర్ణయం తీసుకుని మాకు తెలియజేయండి. నమస్తే సార్, నేను వెళ్ళొస్తాను. నమస్కారం. నమస్తే అండి. అన్నయ్య, ఈ అవకాశం నాకే ఇప్పించు. నేను నా టాలెంట్ చూపించాలనుకుంటున్నాను. మా పెళ్ళైనప్పటి నుంచి ఇంతవరకు నేను ఏది ఎవ్వరిని నోరు తెరిచి అడగలేదు. ఈ ఒక్క అవకాశం ఇప్పించన్నయ్య. చెప్పండి. అవునవును బావగారు, పద్మం తన టాలెంట్ చూపిస్తానంటుంది. నాకైతే నమ్మకం లేదు బావగారు. మీరు కొంచెం ఆలోచించండి బావగారు. మీ గురించే చెప్తున్నానే. నాన్నకే నీ మీద నమ్మకం లేదమ్మా, ఇంకా మావయ్య నమ్ముతాడా అమ్మా? ఏమండి చూడండి, 1 కోటి రూపాయలంట. ఇలాంటి అవకాశాలు ఎప్పుడో కానీ రావు. ఇది నాకే ఇవ్వమని చెప్పండి. ఇస్తే ఏం చేస్తావు? మొన్న పెత్తనం తీసుకుని చతికిలు పడ్డట్టు బొక్క బోర్లా పడతావు.